మనీ టాక్స్ తెలుగుకు స్వాగతం. డబ్బు గురించి స్కూల్లో మనకు చెప్పని కొన్ని నిజాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సైన్స్, హిస్టరీ అన్నీ నేర్చుకుంటాం, కానీ లైఫ్లో అంత ముఖ్యమైన డబ్బు మేనేజ్మెంట్ గురించి ఎందుకు నేర్పించలేదు? అమెరికా లాంటి దేశంలోనే సగం మంది పెద్దలకు ఫైనాన్షియల్ లిటరసీ లేదు. మరి ఈ పరిస్థితి మారాలి కదా. అసలు మన ప్రయాణం ఎక్కడో తెలియాలంటే ముందు మనం ఎక్కడున్నామో తెలియాలి కదా. ఈ ఒక్క నంబర్ చాలు మన ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఏంటో చెప్పడానికి. ఒక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. ప్రతి నెల మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఇది చెబుతుంది. ప్లస్లో ఉన్నామా లేక మైనస్లోనా? ఒకవేళ మన ఆదాయం ఆగిపోతే మన దగ్గరున్న సేవింగ్స్తో ఎన్ని రోజులు బతకగలం? అదే మన సేఫ్టీ నెట్. సరే, ఇప్పుడు గేమ్ ప్లాన్ చూద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే డిఫెన్స్, అంటే మనల్ని మనం కాపాడుకోవడం. ఈ ఎమర్జెన్సీ ఫండే మనకు రక్షణ. చాలామంది దగ్గర చిన్న ఎమర్జెన్సీకి కూడా డబ్బులుండవని తెలుసా? హై ఇంట్రెస్ట్ అప్పులు పెట్టుకుని సేవ్ చేయడమంటే చిల్లుల బకెట్లో నీళ్లు పోయడమే. ముందు ఆ అప్పులు తీర్చాలి. ఈ రెండిట్లో ఏ పద్ధతి అయినా పర్లేదు, కానీ ఏది మొదలుపెట్టినా కంటిన్యూస్గా చేయటమే ముఖ్యం. డిఫెన్స్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇక అఫెన్స్ ఆడచ్చు. అసలు ఇన్వెస్ట్ చేయకపోవటమే పెద్ద రిస్క్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఒక మ్యాజిక్ లాంటిది. మన డబ్బే మన కోసం ఇంకా డబ్బు సంపాదిస్తుంది. చూసారా, జస్ట్ 10 ఏళ్లు లేటైతే ఎంత తేడా వస్తుందో. ఇద్దరూ పెట్టింది ఒకే అమౌంట్. ఆ 10 ఏళ్ల ఆలస్యం వల్ల 2.5 కోట్ల రూపాయల దాకా నష్టం. అందుకే టైమే మన అసలైన ఆస్తి. ఇలా సింపుల్గా కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేసేవాళ్లే కోటీశ్వరులు అయ్యారు. గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్ వల్ల కాదు. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఎగ్జిక్యూషన్. దీన్ని వీలైనంత ఆటోమేటిక్ చేసేద్దాం. ఈ సిస్టమ్ ఫాలో అయితే చాలు, మన నాలెడ్జ్ను యాక్షన్గా మార్చేస్తుంది. ప్రోగ్రెస్ గ్యారంటీ. విజయం అనేది సిస్టమ్స్తో వస్తుంది, కేవలం విల్ పవర్తో కాదు. అందుకే డబ్బు విషయంలో ఇప్పుడే మేల్కోవాలి. మంచి ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం ఈరోజు మనం తీసుకోగల మొదటి స్టెప్ ఏంటి? ఇప్పుడే మొదలుపెట్టండి.